హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ మన వైమానిక పాఠవం మరింత బలోపేతం కానుంది. తేలిక రకం యుద్ధ విమానం తేజస్ తాలూకు అత్యాధునిక MK-1J వేరియంట్ ఈ నెలాఖరు కల్లా ఎయిర్ ఫోర్స్ అమ్ములు పొదలోకి చేరనుంది. దశల వారీగా మొత్తం 83 విమానాలు సమకూరనున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన అత్యాధునిక AESA యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే రాడార్లతో వాటిని అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దారు. ఇది ప్రపంచంలోనే అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థ. ఫలితంగా పాశ్చాత్య దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలకు తీసిపోని సామర్థ్యం తేజస్ MK-1J సొంతమైనట్లు జెరూసెలం పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గతేడాది అందుబాటులోకి రావాల్సి ఉండగా కీలక విడిభాగాల సరఫరా తదితరాల్లో ఆలస్యం వల్ల జాప్యమైంది. కాలం చెల్లుతున్న MiG-21 జాగ్వార్ యుద్ధ విమానాలను పూర్తిగా తేజస్తో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం తొలి తరానికి చెందిన 40 తేజస్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వాయుసేన వద్ద ప్రస్తుతం 31 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కనీసం 42కు పెంచుకోవాలన్నది లక్ష్యం. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 20 దాకా యుద్ధ విమానాలు ఉంటాయి. వీటి ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. MK-1Jలో అమర్చిన అత్యాధునిక AESA రాడార్ వ్యవస్థను ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు చెందిన ఎల్టా సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. తేజస్లో అమర్చిన అధునాతన ఎలక్ట్రానికల్ యుద్ధతంత్ర వ్యవస్థను కూడా ఎల్టాఏ సరఫరా చేసింది. ఇజ్రాయెల్కి చెందిన ఎల్పిట్ సిస్టమ్స్ రూపొందించిన అత్యాధునిక హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఘర్షణల వేళ పైలట్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏఈఎస్ఏ వ్యవస్థ తదితరాలన్నింటినీ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్లోనే తయారు చేశారు. తేజస్ MK-1Jకు ఇజ్రాయెల్ సమకూర్చిన పలు సాంకేతిక హంగులు ఆ దేశానికే చెందిన పలు యుద్ధ విమానాల్లో కూడా లేకపోవడం విశేషం. రాడార్ గైడెడ్ డెర్బీ క్షిపణులను తేజస్ MK-1Jకు అమర్చనున్నారు. ఫలితంగా దాని యుద్ధ పాఠవం ఎన్నో రెట్లు పెరగనుంది. తేజస్ తాలూకు భావి వెర్షన్లు మరింత అధునాతనమైన కానాడ్ వింగ్స్, ఎలక్ట్రానిక్ తదితర వ్యవస్థలు, మరింత మెరుగైన రేంజ్ వంటి వాటిని సంతరించుకోనున్నట్లు జెరూసెలం పోస్ట్ తెలిపింది. తేజస్ 3వ వెర్షన్లను మరింత ఆధునికీకరించేందుకు ప్రభుత్వ రంగ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిత్యం శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థల సరఫరా కాంట్రాక్టుల కోసం ఇజ్రాయెల్తో పాటు ఫ్రాన్స్, అమెరికా ఆయుధ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తేజస్ MK-1J వచ్చే దశల్లో భారత్కు తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యాన్ని అందించే దేశీయ యుద్ధ విమానంగా నిలవనుంది. తేజస్ నిర్మాణం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి చిరునామాగా మారింది. ఇందుకోసం HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రస్తుత తయారీ సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. స్వదేశీ టెక్నాలజీతో పాటు విదేశీ భాగస్వామ్యాల మేళవింపుతో తేజస్ తయారీ మరింత వేగవంతం కానుండటం భారత వైమానిక దళం సామర్థ్యాన్ని ప్రస్తుత భౌగోళిక పరిస్థితుల్లో దృఢంగా నిలిపే చర్యగా మారనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.